సార్ ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి అని తీసేసి దాని ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్, బిఎన్ఎన్ఎస్ అండ్ బిఎస్సి అని పెట్టారు. దానివల్ల ఏంటి సార్ ఉపయోగాలు? పేర్లు మార్చారు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదమ్మా. పేర్లు మార్చడం, కొత్త చట్టాలు పెట్టడం. ఇందాక చెప్పాను, చట్టాల మీద ఇదివరకు ఒక యాక్ట్ చేయాలంటే కనుక కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి, దానిలో పూర్తిగా చర్చించేవాళ్ళు, ప్రతి చట్టం మీద ప్రతి సెక్షన్ మీద చర్చించేవాళ్ళు. కాంగ్రెస్లో కూడా దాదాపు న్యాయవాదులు ఉండేవాళ్ళు. ఇవాళ ఏ చట్టం మీద చర్చ లేదు. ఈ బహిష్కరించడం వాళ్ళని తీసే ఆ రోజు ఒక 100 చట్టాలు, 200 చట్టాలు, 150 చట్టాలు పాస్ చేసేసుకోవడం సరిపోతుంది. కాబట్టి ఆ చట్టాల వల్ల ఉపయోగం కన్నా పేరు మార్చడం వల్ల ఉపయోగం లేదా, అలా పేర్లే మనకు అర్థం కావు. ఆ హిందీ పేర్లు పెట్టారని కూడా ఆ పేర్లే మనకు అర్థం. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అనేది మనకి కామన్గా అందరికీ తెలిసింది, భారతదేశ వ్యాప్తంగా కూడా తెలిసింది. దాని మీద ప్రతి ఒక్క సెషన్ మీద కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అది ఒక కన్సిడర్ లా తయారైపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో మళ్ళీ పెట్టారు. మళ్ళీ పెట్టే ముందు కనీసం పార్లమెంట్లో డిస్కషన్ లేదు. ఒక్కరోజు కూడా డిస్కస్ చేయాలి. ఈవెన్ ఇవాళ కూడా డిస్కస్ చేయలేదు, అడిగినా కూడా చేయట్లేదు. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఖచ్చితంగా దీన్ని ఆపేసి మళ్ళీ ఒకసారి చర్చించి, మేధావులతో చర్చించి, ఇప్పుడు మేధావులు అంటే వీళ్ళలో లా చదువుకున్న వాళ్ళు తప్పితే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న న్యాయవాదులు ఎవరు లేరు. ఆ చట్టం తయారు చేసిన వాళ్ళు ప్రాక్టికల్గా కోర్టులో వచ్చే సమస్యలు ఏంటో వాళ్ళకి తెలీదు. ఒక చట్టం, ఒక టీచర్ని లా కాలేజ్ లెక్చర్ని, ప్రొఫెసర్ని పెడతారు, వాళ్ళు తయారు చేస్తారు, బుక్ తయారు చేస్తారు, అక్కడ పడేస్తారు. దాన్ని కోర్టులో అమలు జరిపేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి ప్రాక్టికల్గా. కాబట్టి అది ప్రాక్టికల్గా ఉందా లేదా అని చూసి తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. దానిలో రిటైర్డ్ న్యాయమూర్తులకి అలాగే న్యాయవాదులకి అవకాశం కల్పించాలా. భిన్న వర్గాల నుంచి కూడా తీసుకోవాలా. దాన్ని ఒకే వర్గం నుంచి తీసుకుంటే కనుక అనేక ఇబ్బందులు ఉంటాయి. ఒక కన్సాలిడేట్ ఒపీనియన్ ఉంటుంది నాకు, ఇదైతే తప్పు, ఇదైతే రైట్ అనేది కాకుండా అసలు ఇప్పుడు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉంటారు, ఆయన ఏం చేస్తారు, ట్యాక్సేషన్లో ప్రాక్టీస్ చేసినట్టు తీసుకొచ్చి చేస్తారు. ట్యాక్సేషన్ ఒక న్యాయమూర్తి అయిన తర్వాత ఆయన ట్యాక్సేషనే కాదు, కాన్స్టిట్యూషన్ మీద చెప్పాలా, ఇండియన్ పీనల్ కోడ్ మీద చెప్పాలా, సిఆర్పిసి మీద చెప్పాలా. ఆయన జీవితంలో ఎప్పుడు ఆయన ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఎప్పుడు చదువుండవు. ఆయన చదివినంత ట్యాక్సేషన్ లాస్, ట్యాక్స్ సంబంధించి చేస్తాడు. ఆయన తీసుకొచ్చి దీనిలో వేస్తే కనుక ఇది తప్పే అనుకుంటాడు. ఒక పోలీసు వాళ్ళని కొట్టాడు, ఎందుకు కొట్టాడు అనే విషయం ఆలోచించరాళ్ళు. పోలీసు వాళ్ళు కొట్టడం తప్పే కదా, రైట్ తప్పే, కానీ పోలీసు వాళ్ళు చేసిన తప్పేంటి, కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయం ఆలోచించరు. అవి కూడా ఆలోచించే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఆ న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని అన్నీ విభిన్న వర్గాల నుంచి తీసుకుని దాన్ని మళ్ళీ చర్చించి ఒకసారి సంపూర్తిగా చర్చిస్తే కనుక ఈ చట్టాలు ఉపయోగపడే ఉంటాయి. ఇద్దరి మీద కొన్ని బెటర్మెంట్ చేశారు, ఇంకా కూడా బెటర్ చేసి దానిలో తప్పులు లేకుండా కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న తప్పులను కవర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం లేకుండా, లోక్సభలో, రాజ్యసభలో చర్చ లేకుండా వాళ్ళని బహిష్కరించిన తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. దీని మీద కనీసం ఒక్క నిమిషం కూడా చర్చ జరగలేదు. ఇదివరకు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడట్లా. ఎవరు లేకుండా ఆమోదించామంటే చెయ్యెత్తడమే. అదే పరిస్థితి వచ్చి దాని మీద చర్చ జరిగితే కదా మేము అనేది. చర్చ జరగకుండా చట్టాలను ఆమోదించారు. ఇక లోపాలు ఎక్కడ తెలుస్తాయి? వాళ్ళు పార్లమెంట్లో పెట్టేది ఎందుకు? చర్చించడానికే కదా. ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం? చర్చించడానికి కదా. వాళ్ళని బహిష్కరించి ఈ యాక్ట్లని కలిపి ఒక్కసారే ఆమోదించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చర్చించి ఇది ఆపి చర్చించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒక కమిటీకి రిఫర్ చేశారు, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్లు కూడా కనీసం కన్సిడరేషన్ తీసుకోవాలా, అవునో కాదో అనేది పార్లమెంట్లో డిస్కస్ చేసి, ఇప్పుడు వాళ్ళ కమిటీ వాళ్ళు రిపోర్ట్ చేశారు, తప్పు అని అనుకున్నారు మీరు, ఇది తప్పు, ఇది రైటు చేస్తున్నామని అమెండ్ చేయాలి కదా. అది కనీసం ఆ ప్రపోజలే లేదు, పార్లమెంట్లో పెట్టలేదు. అదే తప్పు అంటున్నాం మేము. దానికోసం మళ్ళీ ఒకసారి పార్లమెంట్ ముందు తీసుకొచ్చి వాళ్ళ సజెషన్లు ఏమి ఇచ్చారో అవసరమైతే మళ్ళీ ఒకసారి చర్చించి ఆ తర్వాత ఈ చట్టాలను అమలు జరపాలని చెప్పి న్యాయవాదుల సంఘాలన్నీ కూడా కోరుతూ ఉన్నాయి. సార్, కోర్టులో ఇప్పటికే సివిల్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ లక్షల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ కొత్త చట్టం సవరణ తీసుకురావటం వల్ల ఇవి తొందరగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్? నువ్వు రోజుకి ఎన్ని కేసులు చేయగలమా? రోజుకి ఎంతమంది పోయి చూడగలవు? నువ్వు ఎంతసేపు పని చేయగలవు? ఉన్న అధికారులను పెంచాలా, న్యాయాధికారులను పెంచాలా, వాళ్ళు పనిచేసే పరిస్థితులను ఇవాళ స్టెనో డిక్టేషన్ ఇస్తారు, ఒక స్టెనోని ఇస్తున్నారు. ఒక స్టెనో డిక్టేషన్ ఇస్తే ఆ డిక్టేషన్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి టైప్ చేసి కరెక్షన్లు కొట్టి కరెక్షన్ మళ్ళీ టైప్ చేస్తే అవ్వదు. 2 స్టెనోలు ఏమంటే కుదరదు అంటున్నారు. కాబట్టి కనీస అవసరాలను కల్పించే పరిస్థితి లేదు. కరెంటు ఉండదు, కరెంటు పోతే ఆల్టర్నేటివ్ లేదు, జనరేటర్ ఉండదు, కొవ్వొత్తులు పెట్టుకుని పని చేయాలా? ఎవరు చేయగలుగుతారు? ఎంతమంది చేస్తారు? ఓవరాల్గా గడిచిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కదా, అన్ని ప్రభుత్వాల వైఫల్యం అది. ఏ వ్యవస్థ అయినా కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి.
ఎందుకంటే మనం కోర్టుకి వెళ్తున్నాం, మనం కోర్టుకి వెళ్ళేప్పుడు స్టాంప్ డ్యూటీ కడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి. దాని మీద పెట్టే ఖర్చు దాదాపు మొత్తం కూడా స్టాంప్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి వచ్చేస్తుంది. ప్రభుత్వం జేబులోంచి ఖర్చు పెట్టక్కల్లా స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చేస్తుంది. సో వాళ్ళు ఖర్చు పెట్టేది లేదు దానిలో. కాబట్టి ఖచ్చితంగా అది గత అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ వరకు నేను ఇందాక మీకు చెప్పాను, ఇవాళ కూడా దాదాపు 400-500 హైకోర్టు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి దేశవ్యాప్తంగా. సుప్రీంకోర్టు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా దాదాపు అన్ని పోస్టులు పూర్తిగా చేయడం జరిగింది. రేపు ఆయన వెళ్ళిన తర్వాత కూడా కొంతవరకు చాలా సుప్రీంకోర్టు వరకు కొంతవరకు ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ కంటిన్యూ అవుతాం, కానీ హైకోర్టులో కాట్లా, లోయర్ కోర్టులో కాట్లా. మీకు ఎన్ని పోస్టులు శాంక్షన్ అయినాయి, ఎప్పుడు రిటైర్ అవుతారు, ఫలానా తారీఖు రిటైర్ అవుతాడని ఆయన జడ్జి గారు కోర్టులో జాయిన్ అయిన రోజో తెలుస్తుంది మీకు. కాబట్టి ఆ డేట్ని అడిగి ఆయనకి సెలెక్ట్ చేయడం, ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోవడం, ఏ రోజు అయితే రిటైర్ అవుతాడో అదే రోజు జడ్జి బెంచ్ ఎక్కి జడ్జిమెంట్ కేసులు విచారించే పరిస్థితి కల్పించాలా, కల్పించే వ్యవస్థ ప్రభుత్వానికి ఉంది. ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి చేస్తున్నారు. ఉదాహరణ మన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు టర్మ్ అయిపోయింది, ఎలక్షన్ పెట్టారు కదా, ఎలక్షన్ పెట్టి కొత్త సీఎంని ఎన్నుకున్నారు కదా, ప్రధానమంత్రి టర్మ్ అయిపోయింది, అక్కడ ఎన్నుకున్నారు కదా. అది కుదిరినప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని కోట్ల ఓట్లు తీసుకునేటప్పుడు కనీసం ఒక అధికారిని అపాయింట్ చేయలేరా? 500 పోస్టులు ఉన్నాయి, శాంక్షన్ చేసిన పోస్టులే మనకు తక్కువ ఉండేవి. మనకు కావాల్సిన పోస్టులు ఇప్పుడు ఉన్నదానికి ఒక 4 రెట్లు ఉంటే కానీ మనకున్న కేసులు అవ్వవు. సో ఆ ఉన్న పోస్టులన్నా కూడా టైం కంప్లీట్ చేస్తారంటే చేయరు. ఈ రిటైర్ అయిన తర్వాత బిగిన్ చేస్తారు ఈ ప్రాసెస్ని. అది 1 సంవత్సరం పడుతుంది. మీరు ప్రాసెస్ ముందే బిగిన్ చేసి అపాయింట్ చేసిన ట్రైనింగ్ ఇచ్చి ఆ సీట్లో ఆ డేట్ కూర్చోబెట్టే పరిస్థితి ఉండాలి. అది లేకుండా చేస్తాను. దాంతోనే ప్రభుత్వ పరిస్థితి అర్థమవుతోంది. గతంలో ఒక జడ్జి గారు, ఆయన చీఫ్ జస్టిస్ గారు, నేను కనీసం పేర్లు పంపించాను అపాయింట్ చేయట్లేదని ప్రైమ్ మినిస్టర్ ముందు మోడీ ఉన్నప్పుడే ఆయన ఏడవడం కూడా జరిగింది. నేను పెట్టాను, న్యాయవ్యవస్థను చాలా నిర్లక్ష్యం చేస్తానని. అయినా చేయాల. అయితే రమణ గారు ఉన్నప్పుడు చాలా వరకు దాదాపు సుప్రీంకోర్టులో పోస్టులన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన టర్మ్లో దాదాపు 400-500 మందిని అపాయింట్ చేయడం జరిగింది. బట్ ఎంతమంది అపాయింట్ చేసినా ఎవ్రీ ఇయర్ రిటైర్ అవుతూ ఉంటారు. సో ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంది. చేస్తే కానీ మనకి కేసులు కొంతవరకన్నా తగ్గే అవకాశం ఉంటుంది.